ప్రభుకు మాత్రమే అధికారం ఉంది. అంతటి అధికారం కలిగినటువంటి దేవుణ్ణి సిలువ వేసిన తరువాత ఆయన సమాధిలో భద్రపరిచి రోమా ప్రభుత్వం వాళ్ళు ఒక లేఖనాలను రాసి అక్కడ ఉంచారు. ఏమనంటే, మేము యూదుల వంశానికి చెందినటువంటి నజరేయుడైన యేసుని మేము సిలువ వేసి చంపితిమి, ఇందుకు మేము సాక్షులము అనని ఆ రోజుల్లో పిలాతు సంతకం చేసి ఆ యొక్క పత్రాన్ని యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర పెద్ద మేకులతో దిగగొట్టాడు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పటికి కూడా మీరు పాలస్తీనాకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి పక్కన ఈ యొక్క రాతి పలక అలాగే ఉంటుంది. ఆ రాతి పలక మీద ఏమని ఉంటుందంటే, మేము యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశాము, ఆయన్ని చంపివేశాము, ఇందుకు మేము సాక్షులము, ఆయన ఇక్కడే మేము సమాధి చేశామని ఆ యొక్క రోమా ప్రభుత్వం వాళ్ళు సంతకం చేసిన ఆ చిరునామా అక్కడ ఉంది. కానీ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభుని సిలువ వేసింది మాత్రమే లోకం చూసింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ తరువాత ప్రతి మానవాళికి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు అనాదిలోనే రహస్యంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. శాతానుడు అనుకున్నాడు, యేసు ప్రభుని చంపేస్తే ఇక మాకు తిరుగులేదు, యేసు ప్రభు ఇంకా మాట్లాడకపోతే మాకు తిరుగులేదు, యేసుక్రీస్తు ప్రభుని సిలువ మానికి ఎక్కువేస్తే ఇంకా మనకు సరిపోతుంది, మనకి ఇక ఎదురే లేదనుకున్నారు పిచ్చివాళ్ళు. శాతానుడికి తెలివి లేదు. యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆయన రక్తము చేత సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ రక్షణ ద్వారా ప్రతి మనిషి యొక్క పాప జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు పాపములో ఉన్న మనుషుడు విడిపించబడి ఉభయులను ఏకం చేసిన దేవుని యొద్దకు వస్తాడన్న విషయం శాతానుడికి తెలియదు కనుకనే యేసుని సిలువ వేశాడు, సిలువ వేయించాడు, సిలువకు అప్పగించాడు. శాతానుడికి రేపేం జరుగుతుందో తెలియదు, వాడు కేవలం ఈ రోజు గురించి మాత్రమే తెలుసు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మళ్ళా చెప్తున్నా, శాతానుడికి ఎప్పుడు కూడా ఫ్యూచర్ తెలియదు. ప్రతి సేవకుని గురించి శాతానుడికి ఆ రోజు వరకే తెలుసట. ఆమేన్. జాన్ డెరిక్ ప్రిన్స్ అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్తాడు, the devil cannot be understanding to the servant of the God, the day of the resurrection he shall not be unrecognized and rival. తెలుగులో దాని అర్థం ఏంటంటే, శాతానుడికి తల లేనందువల్ల అది కేవలము ఒక రోజు గురించి ఆలోచిస్తాడట, రేపటి గురించి మాత్రం వాడు ఆలోచించడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. రేపటి గురించి వాడు ఆలోచించడు. ఇప్పుడు శాతానుడి యొక్క ఆలోచన ఏంటంటే, యేసును సిలువ వేశాము అన్నది ఆలోచించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తరువాత ఏం జరుగుతుందో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తరువాత ఆయన 3 రోజులు అనగా భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. క్రింద భాగములకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడట, అంటే పాతాళానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. చాలా మందికి డౌట్ వస్తుంది, చూడండి ఆ మాట దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చదువుతారు అనుకుంటా, నేను చదువుతా, ఒకసారి గమనించండి. అనగా 4వ అధ్యాయం, ఐ వాంట్ వాటర్ ప్లీజ్. 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేతనే యేసు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచూ ఉన్నది. భూమి యొక్క క్రింద భాగములకు యేసుక్రీస్తు ప్రభు దిగి వెళ్ళాడట. అంటే పాతాళంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వెళ్ళాడనేదే ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడా? అవును, యేసుక్రీస్తు ప్రభు పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడనంటే, మొదటి సమూయేలు గ్రంథం అనగా 2వ అధ్యాయం 6వ వచనం. ఆ జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు కూడా ఆయనే. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఉంది. సజీవులుగాను మృతులుగాను చేసేవాడు ఆయనే. పాతాళానికి పంపించగలడు, అందులో నుంచి మనుషులు బయటకు తీసుకురాగలడు. అధికారం కలిగిన దేవుడు. ఈ అధికారం ఉన్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చనిపోయిన తరువాత
లోకమంతా అనుకుంటుంది ఆయన సమాధిలో ఉన్నాడని. సమాధిలో లేడు. సిలువలో చనిపోయిన తరువాత భూమి యొక్క కింద భాగములకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఆయన కింద భాగములకు దిగి వెళ్ళినప్పుడు శాతానుడు పాతాళంలో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు. ఏమి లెక్కలు రాస్తున్నాడంటే, ఈ రోజు నేను ఎంతమందిని వ్యభిచార పాపంలో పట్టివేశాను, ఎంతమంది సేవకులను నేను అబద్ధికులుగా చేశాను, ఎంతమంది సేవకులను ఈ లోకానికి అనగా లోకంలో ఉన్న వాటికి బానిసలుగా మార్చాను, ఎంతమంది యవనస్తులను నేను దేవుని వైపు నుంచి తిప్పి అనగా లోకంలోకి మరల్చి వేశాను, ఎంతమందిని భక్తిలో నుంచి భక్తిహీనులుగా చేశాను, ఎంతమందిని దేవునికి సమీపస్తులుగా ఉన్న వారిని దూరస్తులుగా మార్చానని ప్రతి వాణిని గురించి శాతానుడు ఆ యొక్క పాతాళంలో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు. వాళ్ళు లెక్కలు రాసుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు వాడి యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి చెరలో ఉన్నటువంటి దూతలు అనగా మరణపు దూతలు, శాతాను సంబంధమైన దూతలు, పడద్రోయబడిన దూతలు, పడిపోయిన దూతలు అందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి గేలి చేయడం ప్రారంభించారు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, ప్రేతలు నన్ను గుంపు కూడుకొని ఉన్నవి అన్నాడు. ఆమేన్. దావీదు గురించిగా చెప్పింది అక్కడ. సాక్షాత్తు దావీదు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. కుక్కల్లాగా శాతానుడు గుంపు కట్టుకున్నారట యేసుక్రీస్తు ప్రభు చుట్టూ. యేసుక్రీస్తు ప్రభు యొక్క చుట్టూ శాతానుడు గుంపులు గుంపులుగా చేరి వాళ్ళు ఏమని గేలి చేశారో తెలుసా? మేము నజరుడైన యేసును చంపివేశాం, నజరుడైన యేసును మేము సిలువకు అప్పగించాం. నజరుడైన యేసును మేము సిలువకు అప్పగించాం, నజరుడైన యేసును మేము చంపేశాం. ఇక నజరుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక పాతాళంలో ఉంటాడు, ఇక ఆయన కూడా మనుషుడే, ఆయన కూడా మనుషుడని శాతానుడు గేలి చేస్తూ చుట్టూ చేరి యేసు ప్రభు చుట్టూ చేరి గేలి చేయడం ప్రారంభించారు. అందుకే భక్తుడు దావీదు అన్నాడు, నక్కలు నా చుట్టూ చుట్టుకుని ఉన్నవి, కుక్కల వలె మనుషులు గుంపు కూడి ఉన్నారు, ప్రేతలు నన్ను చుట్టుకుని ఉన్నవని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు గురించి దావీదు ప్రవచనం చెప్పాడు. ఆమేన్. చూద్దాం ఆ మాట ఒకసారి. దావీదు కీర్తన 68. మీరు ఎంతగా ఈ బైబిల్ చదివితే మీకు అంతగా ఈ వాక్యం అర్థమవుతుంది. 68 చదువుదామా? దావీదు కీర్తన 68:18 వచ్చు. దావీదు కీర్తన 68:18 వచ్చు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. ఈ మాట అలాగా నోట్ చేసుకో, ఈ మాట అలాగా నోట్. చెప్పా కదా, ఈరోజు ఒక ప్రత్యక్షత మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ మాట అలాగే మనసులో ఉంచుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెరలోకి వెళ్ళాడు అనగా పాతాళంలోకి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు చుట్టూ రకరకాల దురాత్మలను చేరి గేలి చేస్తున్నాయి. మేము యేసును చంపేశాము, యేసు తల మీద ముళ్ళ కిరీటం పెట్టాము, యేసు యొక్క నుదుటి మీద ముళ్ళ కిరీటం చేత దబ దబ దబని బోధించాం, యేసు ప్రభు యొక్క ముఖం మీద ఉమ్మి వేయించాం, యేసు ప్రభుని సిలువకు అప్పగించాం, యేసుక్రీస్తు ప్రభుని అవమానపరిచాం, యేసుక్రీస్తు ప్రభుని మేము హింసించాం, మేము గెలిచాము, మరణం ఆయన ముందు అలాగ సాగిలిపడింది. ఇక లేడు యేసు ప్రభు అని శాతాను యొక్క దూతలందరూ కూడా నరకములో యేసుక్రీస్తు ప్రభు చుట్టూ చేరి గేలి చేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే, యోనా ఏ రీతిగా అయితే ఆ తిమింగలం కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు మౌనంగా ఉన్నాడో, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, సమస్త మనుషుల యొక్క రక్షణ కొరకు శిక్ష యావత్తు ఆయన మౌనంగా ఎందుకు భరించాడంటే, బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు యేసయ్య నీ కొరకు నా కొరకు చెరలో మౌనంగా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు. చెరలో మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనం వెనుక దాగినటువంటి మహిమను గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన మౌనం వెనుక ఒక మహిమ ఒకటి దాగి ఉంది. ఆ మౌనం యొక్క మహిమ ఏంటంటే, ఈ యొక్క శాతానుడు వాని దూతలందరూ గేలి చేస్తుంటే యేసు ప్రభు మౌనంగా కూర్చొని ఉన్నాడు. సరిగ్గా 3వ రోజున ఆదివారం ఉదయకాల సమయం పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది, కుమారుడా నువ్వు విజయుడువు, కుమారుడా నీవు విజయుడువు, బయటకు రా.
సమాధుల నుండి బయటకు రా అన్న ఒక శబ్దము తండ్రి యొద్ద నుంచి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిందో వెంటనే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానపు శక్తి కలిగిన వాడై నరకములో ఉన్న శక్తులన్నిటినీ ఒక్కొక్కరిని, అనగా రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, అనగా సాతానుని వాని దూతలను శీఘ్రముగా ఆయన ఆ కాళ్ళ కింద చితక తొక్కించడం రాయబడింది. ఒక్కొక్క దూతను, అనగా ఒక్కొక్క శాతాన్ని, వ్యభిచారం చేసే శాతాన్ని, దొంగతనం చేసే శాతాన్ని, యవనస్తులను పాడు చేసే శాతాన్ని, ప్రార్థన లేకుండా సెల్ ఫోన్ మీద వ్యామోహం కలుగు చేసే శాతానుని, చెడ్డమైన అసహ్యమైన కార్యాలు చూసే శాతానుని, రకరకాల శాతానుని, భక్తిహీనతను నెట్టివేసే శాతాన్ని, రకరకాల చీకటి శక్తులన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు నరకములో ఆయన కాళ్ళ కింద ప్రతి శాతాన్ని చిత్తక తొక్కి వాళ్ళందరినీ ఓడించి చెరగా తీసుకొని ఒక్కసారిగా అలాగ భూమి మీదకి వచ్చి నిలబడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన? మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు చెరలో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరలో, అనగా ఆదాము మొదలుకొని బరాకు కుమారుడైనటువంటి జకరియా వరకు హతసాక్షులైన వాళ్ళు, యేసును నమ్మిన వాళ్ళు, మనస్సాక్షికులు రక్షించబడిన వాళ్ళు, పరిశుద్ధులు అనబడిన వారు, దావీదు కూడా, యోబు కూడా అక్కడ ఉన్నారు. ఆ చెరలో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యా నువ్వు వస్తావని మేము ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చి మాకు సువార్త చెప్తావని ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావని ఎదురు చూస్తున్నామని చెరలో ఉన్న సకల పరిశుద్ధులు అక్కడ కూర్చుని ఉంటే, నా యేసుక్రీస్తు ప్రభు ఆ చెరలో ఉన్న మనుషుల యొద్దకు వెళ్ళి చెరను, అనగా ఆ పరిశుద్ధులందరినీ ఒక్కసారిగా సువార్తను చెప్పి వారి రక్తము కొరకు చిందించిన ప్రాయశ్చిత్తార్థము వారి కొరకే ఇక్కడ అప్పగించి చెరగా తీసుకొని ఒక్కసారిగా మహిమలోకి ప్రవేశించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు చెరలో ఉన్న పరిశుద్ధులు ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ లేనే లేరు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఒక్కరు కూడా లేనే లేరు, ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు సాతానుడు వాని దూతలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల కింద చితక తొక్కపడ్డారు. మీకు ఒక విషయం చెప్తున్నా నేను, మన ఊళ్ళో అప్పుడప్పుడు సాయంత్రం కూడా పాములు వస్తాయి. ప్రేమకుమారుడు సాయంత్రం కూడా పాములు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు మనం ఏం చేస్తామంటే పాములు కొట్టేస్తాం. పాములు కొట్టేసి, రే చిన్నడా ఇటు రారా, పాము చచ్చిపోయింది చూడరా, చంపేస్తాను చూడరా అని వాళ్ళ నాన్న ఆ తోకనట్లు లాగి అట్ట పడేస్తాడు. పడేయగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లకాయలు, ఆ వీధిలో ఉన్న పిల్లలు ఇంతంత పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఆ చచ్చిన పాము మీద రాళ్ల వర్షం కురిపిస్తారు. కొట్టినట్టు ఏం చేస్తారండి వాళ్ళు? రాళ్ల వర్షం కురిపిస్తారు. ఆ పాముని వీళ్ళే చంపినట్టుగా ఫీల్ అయిపోయి, వీళ్ళే దాన్ని చంపినట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోయి, ఎగ్జైట్మెంట్కి ఫీల్ అయిపోయి చచ్చిన పామును కొట్టడానికి వీరుల్లాగా వస్తారు. అసలే శాతానుడు చచ్చున్నాడు, తల లేదు, ఓడిపోయాడు, సిగ్గులేనాడు, సిలువలో ఎప్పుడో ఓడిపోయాడు. చెరగా కొనిపోయినప్పుడే పాతాళంలో వాడు దూతలు అక్కడ పడిపోయారు. వాడి తల చితక తొక్కబడింది. ఆ యొక్క వాణ్ణి, అనగా చచ్చిన వాణ్ణి అనేక మంది, చాలా మంది ఏం చెప్తుంటారంటే, అయ్యా శాతానా పో, శాతానా ఇక్కడి నుంచి పో, శాతానా నేను చెప్తున్నాను యేసునామములో నువ్వు పో అని అంటుంటారు. ఏమైనా పెళ్లి పత్రిక నువ్వు ఇస్తే పోయేదానికి, లేవన్నా ఇంటికి ఏమైనా ఆహ్వానం చేస్తున్నావా నువ్వు? మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల ఉండింది, ఇప్పుడు కాదు అప్పట్లో. దాని పేరు టామీ అని ఉండింది. టామీ అని పేరు పెట్టుకొని కుక్కలు ఒక్కరోజే బాగా గమనించాను. నేను బజార్ వెళ్తుంటే కుక్క నాతో పాటు వచ్చేస్తుంది. నేను కుక్క పిల్లకి చెప్పాను, టామీ నువ్వు చాలా మంచిగా ఉన్నావు, దయచేసి వెళ్ళిపో, వచ్చావంటే రోడ్లో నేను బస్సులు, లారీలు, ఆటోలు తొక్కిచ్చేస్తాయి, దయచేసి ఇంటికి పో అంటే అది పోవట్లేదు. నేను మళ్ళా దాన్ని సైకిల్ స్టాండ్ వేసి కుక్క పిల్లకి చెప్తున్నా, టామీ నా మాటిని దయచేసి ఇంటికి వెళ్ళు, చచ్చిపోతావే, రోడ్లో వద్దు, ఇంటికి వెళ్ళంటే వెళ్ళట్లేదు. వెంటనే నాకు కోపం వచ్చి సైకిల్ స్టాండ్ వేసి చీ పో అనగానే అప్పటి వరకు